వివిధ మతాలకు చెందినటువంటి వాళ్ళని కూడా పిలిచి వారి చేత కూడా ధర్మం అంటే ఏంటో మాట్లాడించడం అనేటటువంటిది నాకు మరింత సంతోషం కలిగించినటువంటి విషయం. ఇలాంటి కార్యక్రమాలని మనం మరింత ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి ఈరోజు భారతదేశంలో అడుగడుగున అధర్మమే రాజ్యం వెళ్తున్నది. ఫలానా వాళ్ళు మంచివారు ధర్మం కాపాడతారు అని అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా లోతుగా వెళ్ళి చూస్తే మరింత అధర్మంలో కూరుకుపోతున్నారు అనేటటువంటి ఒక భావన మనకు కలుగుతున్నది. అందుకని నా దృష్టిలో ధర్మాన్ని కాపాడాల్సినటువంటి అవసరం మరింత ఎక్కువగా ఈరోజు ఉత్పన్నమైంది. మరి ఆ ధర్మాన్ని కాపాడడం కోసం ఇలాంటి కార్యక్రమాన్ని మరింత మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను సత్యం, నేనెవరో తెలుసుకుంటే సర్వం తెలిసిపోతుంది. నేను అనేది తెలుసుకున్న తర్వాత మనకు ఒక అవమానం కానీ బాధ కానీ దుఃఖం కానీ ఉండదనేటటువంటి ప్రధానమైన విషయాన్ని మోహన్ రావు గారు చెప్తా ఉన్నారు చాలా రోజుల నుంచి కూడా. నా దృష్టిలో ఈ కార్యక్రమాన్ని మనం పబ్లిక్ ఫంక్షన్గా చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఇప్పుడు రవీంద్ర భారతి లాంటి చోటలో లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది, అక్కడ ప్రెస్ క్లబ్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అయితే అందరూ ప్రెస్ వాళ్ళు వస్తారు. ఏమైనా పిలవాలనుకోండి అందరూ ప్రెస్ వాళ్ళు వస్తారు. రకరకాల టీవీల వాళ్ళు వస్తారు. కొందరు ప్రైవేట్ టీవీ వాళ్ళని కూడా మనం పిలుచుకోవచ్చు అలాంటి కార్యక్రమానికి. ఇంత గ్యాదరింగ్ కూడా పర్వాలేదు, మరి ఇంత కొద్ది మంది ఎక్కువ మంది కూడా మనం పిలుచుకోవచ్చు అక్కడికి. అంటే వివిధ మన భావాలతో ఏకీభవించేటటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు చాలామంది ఉంటారు సమాజంలో. పాటు బుద్ధిస్టుల్లో కూడా ఉంటారు, జైనులలో కూడా ఉంటారు, దాని తర్వాత వివిధ ధర్మాలకు చెందినటువంటి వారు కూడా ఉంటారు, అన్ని కులాలకు చెందినటువంటి వారు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా కొంతమంది మనం పిలుచుకొని ఈ కార్యక్రమాన్ని సమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీరు నిర్వహిస్తే బాగుంటుందనేది నా యొక్క సజెషన్.